ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ పెంచుతామని ప్రకటించడం జరిగింది. ఎలా ఉంటుంది మరి మీ ముసలి ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా ఆనందిస్తున్నారు? మాకు ఇంకా మరి ఎలాగానే తింటున్నాం బాబు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు ఎంత ఆనందంగా ఉంటుందో అన్ని సౌకర్యాలు మాకు జరుగుతున్నారు. రైస్ ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, చదువుకున్న పిల్లలకి ఇస్తున్నారు. అంటే ప్రతి ఒడికి కూడా అన్ని సౌకర్యాలు బాగా జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చి మేము ఎక్కువగా ఆధారపడి ఈ ప్రభుత్వం వైఎస్ పార్టీలోనే ఉన్నాం. అంటే ఇప్పుడు వరకు 3,000 ఇస్తున్నారు కదా, ఇప్పటి నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే 3,500 పెన్షన్ ఇస్తా అంటున్నారు. ఎలా ఉన్నది? ఇస్తామన్నారు. 3,500 కూడా ఇస్తామన్నారు. కాబట్టి మాకు ఎంతో సంతోషం అయింది. ఎడి మాత్రం ఇంకొక రంగా మారం. ఎడి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా హామీలు ఇస్తున్నారు కదా, నమ్ముతారా? మరి ఆయన నమ్మం. ఆయన ఎందుకు మాకు చాలా శాండాలం. వాడు జనాలు మోసం చేసేవాడు తిడతాను, ప్రతి వాడికి చేస్తాను. ఎక్కడ కూడా టీవీలో చూస్తాను, పేపర్ చూస్తాను. అందుచేత బాబు మా గురించి మాత్రం దౌడపడదు. ఎస్సీ వాళ్ళు మొత్తంగా కూడా ఇంక ఇటుపై వైఎస్ పార్టీలోనే ఉంటున్నాం. మరి ఇంత వయసు వచ్చింది కదా, మరి 3,500 పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసి ప్రకటించారు కదా మీనాటి ముసలోళ్ళకి. మరి ఆయనకి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం? పెన్షన్ కృతజ్ఞతలు చేస్తారంటే మేము ఇందిరా కాంగ్రెస్ ఉన్నప్పుడు కాడి నుంచి కూడా ఇప్పుడు ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే కాంగ్రెస్ అనుకో వైఎస్ కాంగ్రెస్ అని పేరెట్టుకున్నారు. అంతేనా? వైఎస్ కాంగ్రెస్ అని పేరెట్టుకున్నారు. పట్టు నుంచి ఇందిరామ్మ ఉన్నప్పుడు కాడి నుంచి కూడా మేము ఈ కాంగ్రెస్లోనే ఉంటున్నాం. ఈ కాంగ్రెస్కి అతను మాకు నిజ ఇచ్చింది, గొయ్యి ఇచ్చింది అప్పుడు ఆ ప్రభుత్వం. ఇవాళ ఈ మానవాడు వచ్చిన మాకు కాలనీలు కూడా ఇచ్చాడు. కాలనీలు ఇచ్చి అన్ని సౌకర్యాలు మాకు జరుగుతున్నాయి. ఏ ఇబ్బంది కూడా. చంద్రబాబు నాయుడు ఎక్కువ ఇస్తానంటే ఏం చేస్తారు మరి? అది ఇస్తానని తీసి తెగితే కానీ వెయ్యము. ఆడికి ఎందుకు ఇస్తాం? ఏ ఇస్తాం? నాకు ఎవరో